ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ నా పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాకేదో జరుగుతుందని ఇక్కడ నేను చేతులు కట్టుకుని కూర్చోవాలా? నా పిల్లల్ని కాపాడుకోలేని ప్రాణం నాకెందుకు? మిత్రా. అవును మామ్, నీకు నీ కొడుకు ప్రాణాలు ఎంత ముఖ్యమో నాకు నా పిల్లల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ఎదిగిన ఈ కొడుకు గురించి మీరు అంతగా ఆలోచిస్తుంటే ఏమీ తెలియని ఆ చిన్న పిల్లల గురించి నేను ఎంతగా ఆలోచించాలి? కన్నబిడ్డల్ని కాపాడుకోలేని తండ్రి ఉంటే ఎంత పోతే ఎంత? నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు మామ్. నేను నా పిల్లల కోసం వెళ్లి తీరాలి. ఆంటీ అంతగా చెప్తుంటే ఎలా వెళ్తావు? నీకు నీ పిల్లలెంతో, ఆంటీకి నువ్వు అంతే. పిల్లల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మనీషా. లేని కడుపు ఉందని చెప్పడం కాదు, నిజంగా నువ్వు కడుపుతో ఉంటే నీకు పిల్లల గురించి ఆ మమకారం గురించి తెలిసేది. నా పిల్లలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా లక్ష్మికి సమాధానం చెప్పలేను. ఆ తర్వాత నేను బతికినా చచ్చినా ఒక్కటే. మిత్ర ఆగు. ఏమండి మిత్ర, తెలీచాను. బ్యాగులు ఎక్కడ పడేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. పిల్లల బ్యాగ్ లో మీ ఫోన్ ఉన్నట్టు కిడ్నాపర్స్ కి తెలిసిపోయిందే వదినా. అదే జరిగి ఉంటుంది. అసలు కిడ్నాపర్స్ ఈ ఫోన్ చూడకపోయి ఉంటే పిల్లల్ని కనిపెట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు. అసలు పిల్లలు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. అమ్మకు ఫోన్ చేద్దాం. హలో హలో అమ్మా. చిన్ను, ఎక్కడున్నావు నాన్న? లక్కీ ఎక్కడా? ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారమ్మా. ఇది ఏ ప్లేసో తెలియడం లేదు. లక్కీ నా పక్కనే ఉంది. మీకేం కాలేదు కదా? మీరు బాగున్నారు కదా చిన్ను? ఏం కాలేదమ్మా. కిడ్నాప్ అంకుల్ ఫోన్ కొట్టేసి నీకు ఫోన్ చేస్తున్నాం. ఇందాకే నాన్నకి ఫోన్ చేసి ఈ లొకేషన్ షేర్ చేశాం. నాన్న వస్తున్నారు. అవునా? నాకు కూడా ఆ లొకేషన్ సెండ్ చేయి చిన్ను. నేను వెంటనే అక్కడికి వస్తాను. నేను ఇప్పుడే పంపిస్తానమ్మా, త్వరగా వచ్చేసే. మేము వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడే జాగ్రత్తగా ఉండండి. పిల్లల లొకేషన్ పంపించారు. పదండి వెళ్దాం. రేయ్ పిల్లలు, డోర్ ఎందుకేసుకున్నారు? తీయండి. మేం తీయం. తీస్తే మీరు చంపేస్తారు. మేము చంపంరా. డోర్ తీయండి. తీయమని చెప్తున్నాంగా. మేము లోపలే ఉంటాం. రేయ్, వాళ్ళు డోర్ తీయట్లేదురా. ఏ పిల్లలు, డోర్ తీయండి. అమ్మా నాన్నలకి ఫోన్ చేసి చెప్పాం కదా, కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చి ఈ రౌడీల్ని కొట్టి పెడత పూజ చేస్తారు. బాధపడక అరవిందా, భగవంతుడున్నాడు. పిల్లలకి మిత్రకి ఏం కాకుండా కాపాడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పిల్లల కోసం మిత్ర వెళ్ళినట్టు సరియుకి ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే తను దొరికిపోతుంది.
దేవి అని ఆంటీ ఎక్కడ? ఇక్కడేం చేస్తున్నారా ఆంటీ? నా కొడుకు ఆ దరిద్రగొట్టు దిక్కుమాలిన జాను ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళ కోసమే చూస్తున్నాను. పిల్లలు కిడ్నాప్ అయితే వివేక్ జాను ఇంటికెలా వస్తారా ఆంటీ? పిల్లల కోసం మిత్ర వెళ్ళాడు. పంపతీసి సరియు దొరికిపోయిందా? వెంటనే దానికి ఫోన్ చేసి చెప్పాలి. చేయి మరి, లేటెందుకు? ఏంటంటీ బుస్బుస్ అంటున్నారు? నేనెప్పుడన్నాను? మీరు అనకపోతే ఇంకెవరంటారు? ఆంటీ! ఏంటి పామ ఆంటీ! పామా? దేవుడా, నా ప్రాణం పోతుందిరా దేవుడా, నేనేం చేసేది? అయ్యో ఏమైంది? ఆంటీని పాము కాటేసింది అంకుల్. ఏమైంది దేవయాని? ఈ మాయదారి పాము ఎలా వచ్చిందో ఏమో, దానికి నేనే దొరికానా? దాని కూరలు విరిగిపోను. నిజంగా పామే కాటేసిందా లేదా ఏమైనా గుచ్చుకుందా? లేదా ఆంటీ, పామే కాటేసింది. అదిగో అదిగోండి పాము కాట్లు. కనిపించిందా? చూడండి ఆంటీ. మరలా కాట్లు చూపించే బదులు కాస్తంత నోరు పెట్టి విషయం అంతా బయటికి లాగొచ్చు కదా. అమ్మో, ఆ విషయం నాకెక్కితే నేను చచ్చిపోతాను. అంటే నేను పోయినా పర్వాలేదా? నన్ను కాపాడే వాళ్లే లేరా? నేను దిక్కుమాలిన చావాలా? దేవయాని, నీకేం కాదు. మనీషా, దేవయాని హాస్పిటల్ తీసుకెళ్ళు. అయ్యో, సిటీ మధ్యలో ఉన్న ఇంట్లోకి పాము ఎలా వస్తుంది అరవిందా? అదే నాకు అర్థం కావడం లేదండి. ఒకవేళ ఆ పాము మిత్ర కోసం రాలేదు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.